శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయం 10వ శ్లోకం. ఓం సహ యజ్ఞాః ప్రజాః సృష్ట్వా పురోవాచ ప్రజాపతిః అనేన ప్రశవిష్యద్వం ఏషవో అస్విష్టకామదోక్. అంటే పదాల వివరణ తెలుసుకుందాము. సహ యజ్ఞాః యజ్ఞములతో కలిసి పరస్పర సహకారముతో ఉన్న యజ్ఞము. ప్రజాః ప్రజలు, సృష్టించిన తర్వాత, పురోవాచ అంటే ఆరంభంలో చెప్పెను, ప్రజాపతి బ్రహ్మదేవుడు సృష్టికర్త, అనేన దీని వలన ఈ యజ్ఞముల ద్వారా, ప్రశవిష్యధ్వం వృద్ధి పొందుడి, సుఖ సంపదలు పెంపొందించడి. ఏషవః ఇది మీకు, అస్తు కావాలి, ఇష్టకామదు కావలసిన కోరికలను తీరుస్తుంది. సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు మనుషులను యజ్ఞ సహితంగా సృష్టించి ఇలా అన్నాడు, ఈ యజ్ఞ ధర్మాన్ని అనుసరించి మీరు వృద్ధి చెందండి. ఈ యజ్ఞమే మీ కోరికలను తీరుస్తూ సంపదలను ఇచ్చే కామధేనువులా మీకు శ్రేయస్సు అందిస్తుంది అని చెప్పి చెప్తున్నాడు అనమాట. ఇంకా ఏం చెప్తున్నాడంటే పరమాత్మ, ప్రజాపతి బ్రహ్మగారు ఈ ప్రపంచ సృష్టిని ప్రారంభించినప్పుడు ఈ బ్రహ్మాండంలో మానవుల శరీరాలను సృష్టి చేసే పని మొదలుపెట్టినారనమాట. ఆయన మానవులను భూలోకంలో మాత్రమే సృష్టించారు. వారితో పాటు అంటే వారి శరీరాలతో పాటు యజ్ఞాలను కూడా సృష్టించారు. సహ యజ్ఞాః ప్రజాః యజ్ఞాలతో పాటు వారికి తోబుట్టువులుగా మానవులను కూడా సృష్టించారు. సృష్టి ప్రారంభ సమయంలో యజ్ఞాలను, మానవుల శరీరాలను ఏకకాలంలో సృష్టించి ప్రజాపతి బ్రహ్మగారు ఈ విధంగా ఉపదేశించారు. ఓ మానవులారా, మీకు సాధనంగా ఉపకారం చేసే విధంగా ఈ యజ్ఞాలను సృష్టించాను. ఈ యజ్ఞాలను మీకోసమే ప్రత్యేకంగా సృష్టి చేశాను. మీకు తప్ప మరొక జీవికి యజ్ఞం అనే ప్రసక్తే లేదు. ఏ జీవికి నేను యజ్ఞాలను ఇవ్వలేదు, కేవలం మీకు మాత్రమే ఇస్తున్నాను. ఈ యజ్ఞాలతో మీరు అభివృద్ధిని సాధించండి. మీరు అభివృద్ధి సాధిస్తూ పైకి ఎదగండి. ఈ యజ్ఞము మీకు కోరిన కోరికలన్నీ తీరుస్తుంది. ఎలా తీరుస్తుందంటే, ఆవు పితికిన కొద్దీ పాలు ఎలా ఇస్తుందో అలాగే ఈ యజ్ఞం కూడా మనం పితికిన కొద్దీ ఇస్తుంది. ఈ యజ్ఞాలు మీరు కలిసిమెలిసి ఉండండి. అంటే ఈ యజ్ఞాలు మనము కలిసిమెలిసి ఉండాలంట. ఎటువంటి పరిస్థితులలో వీటిని వదులుకోకండి. మీ అభివృద్ధికి సోపానంగా ఈ యజ్ఞాలను మాత్రం వాడుకోండి. అనేన ప్రశ్విష్యద్వం ఏషవో అస్తు ఇష్ట కామదు అని పరమాత్మ ఆదేశం ప్రకారం బ్రహ్మగారు దీనిని ఉపదేశించారు. ఈ విధంగా పరమాత్మ ఆదేశం ప్రకారము ఈ ఉపదేశాన్ని, సృష్టిని చేశారు. బ్రహ్మగారు సృష్టి ప్రారంభంలో చేసినటువంటి ఉపదేశాన్ని పరమాత్మ మనకు గుర్తు చేస్తున్నారు. మీరు అభివృద్ధి కోసం చేసే ప్రతి పని యజ్ఞ రూపకంగా ఉండేటట్టు చేయండి అని పరమాత్మ చెప్తున్నారన్నమాట దీంట్లో. హరి ఓం తస్సత్. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీ భగవద్గీత 3వ అధ్యాయం 11వ శ్లోకం. ఓం దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరం అవాప్స్యథ. పదాల వివరణ. దేవాన్ దేవతలను, ప్రకృతి శక్తులను, భావయత సంతోషపరచండి అంటే పోషించండి, ఏన దాని ద్వారా,
తే దేవ ఆ దేవతలు భావయంతు వారు కూడా అనుగ్రహిస్తారు, వహ మిమ్మల్ని, పరస్పరం ఒకరికొకరు, భావయంతః పరస్పర సహకారము, శ్రేయ శ్రేయస్సు, పరమం అత్యున్నతమైనది అత్యుత్తమమైనది, అవాప్స్యథ అంటే పొందుతారు. పరమాత్మ ఏం చెప్తున్నాడంటే, యజ్ఞముల ద్వారా మీరు దేవతలను సంతోషపరచండి, దేవతలు కూడా మీకు అవసరమైన వనరులను అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. ఈ పరస్పర సహకారం ద్వారా మీరు శ్రేయస్సు సుఖదంపదలను పొందుతారు. అంటే మనిషి ప్రకృతిని గౌరవిస్తే ప్రకృతి కూడా వర్షము, పంటలు, శక్తి, ఆరోగ్యం లాంటి వరాలను ఇస్తుంది. దేవతలకు ఈ లోకం నుండి యజ్ఞ భాగాలను అందించి, నైవేద్యాలను అందించి, ప్రార్థనలు చేసి జాగ్రత్తగా దేవతలను సంతృప్తి కలిగించండి. సంతృప్తి చెందిన దేవతలు మిమ్మల్ని అనుగ్రహిస్తారు, మిమ్మల్ని సన్మార్గంలో నడిపిస్తారు. మీరు యజ్ఞరూపకమైన సత్కర్మాచరణతో దేవతలకు ప్రీతి కలిగించండి. వారి చేతిలో ఉండే అనుగ్రహంతో మిమ్మల్ని వారు అభివృద్ధి చేస్తారు. వారి చేతిలో ఏముంది? గాలి ఉంది, ఎండ ఉంది, నీరు ఉంది, సస్య ఉంది, వర్షం ఉంది, తినేందుకు తిండి ఉంది, పంటలు ఉన్నాయి వారి చేతుల్లో. వర్షం ఎవరి వల్ల కురుస్తుంది? ఎండ ఎవరి వల్ల వస్తుంది? గాలి ఎవరి వల్ల వీస్తుంది? మన పంటలు ఎలా పండుతున్నాయి? వెన్నెల ఎలా వస్తుంది? వీటన్నింటికి అధిపతి అయిన దేవతలు మీరు సత్కర్మ చేసుకుంటే వారు జాగ్రత్తగా ఇస్తారు. లోకమంతా కూడా ధర్మశాస్త్రంగా ధర్మాచరణ చేసుకుంటూ ఉంటే లోకమంతా సుభిక్షంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సత్కర్మాచరణతో తృప్తిపడిన దేవతలు సుభిక్షం చేయడం అనేది వారి బాధ్యతగా భావించి సుభిక్షం చేస్తారు. ఎందుకంటే పరమాత్మ యొక్క ఆజ్ఞలను, పరమాత్మ అడుగుజాడలను తప్పకుండా దేవతలు అనుసరిస్తారు. కాబట్టి దేవతలు మీరు సత్కర్మాచరణ చేసుకుంటే తప్పకుండా ఫలితాన్ని ఇస్తారు. పరమాత్మ అంటున్నాడు, నా యొక్క సృష్టిలో 2 భాగాలు ఉన్నవారు ఉన్నారు. ఒక భాగమేమో మనుషులు, ఇంకొక భాగమేమో దేవతలు. మనుషులు భూలోకంలో, దేవతలు పైలోకంలో ఉండండి. కానీ పరస్పరం భావయంతః అంటే ఈ లోకం నుంచి ఆ లోకానికి, ఆ లోకం నుంచి ఈ లోకానికి పరస్పరం ఉపకారం చేసుకోండి. ఇలా ఉపకారాలు చేసుకున్నట్లయితే మీరు సత్ఫలితాలు పొందుతారు, అత్యుత్తమమైన సత్ఫలితాలను తప్పకుండా పొందుతారు అని పరమాత్మ చెప్తున్నాడు. దానికి ఉదాహరణ ఏం చెప్తున్నాడంటే, జడభరతుడు అనే ఒక మహర్షి ఉండేవాడు. ఇతను మహర్షి స్థాయిని మించినవాడు. క్రమక్రమంగా చాలా సిద్ధిని కూడా పొందాడు. ఒక దశలో ఆయన కరుణ కంట్రోల్ చేసుకోలేక ఇబ్బంది పడ్డాడు. ఆ దశ ఏమిటంటే, ఒకరోజు నదిలో ఆయన స్నానం చేసి సూర్యునికి అర్ఘ్యం ఇస్తుంటే ఒక జింకపిల్ల వచ్చి ఆయన చేతిలో పడుతుందన్నమాట. జింకపిల్ల వచ్చి చేతిలో పడితే అది చిన్న పిల్ల. దానిని చూసి ఆయన కరుణతో, పాపం జాలితో దాన్ని గురించి ఆలోచిస్తాడు. ఈ జింకపిల్లను చూసి ఆ జింకపిల్లను దీనిని క్రూర మృగాల బారి నుండి ఎలా రక్షించాలి అని ఆలోచించాడు. ఆయన అందుకు నేనే పోషించుకుందాంలే అని ఆయననే దాన్ని పెంచుకుంటుంటాడు. దాన్ని పెంచుకుంటూ దాని మీదే ధ్యాస ఉంటుందన్నమాట. ఇంకా ఆయనకు అంత సాధన చేసిన వాడు కూడా మనసంతా జింక పిల్ల మీదే పెడతాడు. అప్పుడు ఆయన దయతో అంత మహర్షి, అంత సాధన చేసిన వాడు దయతో దాన్ని పెంచసాగాడు. దాని మీద ప్రేమను పెంచుకున్నాడు. కాలం గడిచాక ఆయన దేహాన్ని విడిచేశాడు. ఈయన జింకపిల్ల మీద ధ్యాసతో దేహత్యాగం చేయడం వల్ల
పై జన్మలో జింకగా పుట్టాడు. జింకగా పుట్టినా సరే చేసిన యోగ సాధనంతా అలాగే ఉంది కాబట్టి ఆయనకు అన్నీ గుర్తున్నాయి. అదే వెనకటి జన్మలో జడభరతుడని ఆయన అన్ని సాధనలు చేసినట్టు మహర్షి అన్నట్టు అన్నీ గుర్తున్నాయి. వెనకల జన్మలో అవన్నీ గుర్తున్నాయి. ఈ జన్మలో జింకగా పుట్టాడు కాబట్టి పద్మాసనం వేసుకుందామంటే కాళ్ళు చేతులు సహకరించడం లేదు. ముక్కు మూసుకొని ధ్యానం చేద్దామంటే చేతిల వేళ్ళు లేవు. ఆయన జింక జన్మలోనే ఆలోచించాడు, నేను చేసిన తప్పేమిటి అని చెప్పి ఆలోచించాడనమాట. నేను ఎంత సాధన చేసుకున్నానో, నేను ఎందుకు ఈ జన్మలో జింకగా పుట్టాను అని చెప్పి ఆలోచించాడనమాట. నాకు ఉత్తమ జన్మలు రావాలి కదా అని ఆలోచించాడు. ఆలోచించగా ఆయనకు తట్టింది, ఓహో నేను చివరి నిమిషంలో జింక మీద మనసు పెట్టి దాని గురించి ఆలోచిస్తూ దేహత్యాగం చేశాను కదా, నేను చేసిన తప్పు ఇది అని చెప్పి తెలుసుకున్నాడు. చివరి నిమిషంలో నేను జింక మీద ప్రేమను పెంచుకున్నందుకే నేను జింకగా మారిపోయాను, అందుకని ఈ జింక జన్మను పొందాను అని చెప్పి తెలుసుకున్నాడు. ఈ జింక జన్మలో నాకు ఏ విధమైన సత్కర్మాచరణ లేదు. ఈ జింక జన్మలో నేను ఏమి చేయగలను? నాకు ఉత్తమ జన్మ రావాలంటే నేను ఏమి చేయాలి? ఆయన తీవ్రంగా ఆలోచించి 3 చేయగలను అని నిర్ణయించుకున్నాడు. అవేంటివంటే 3. 1 రోజు గంగా నదికి వెళ్ళి స్నానం చేసి రావడం. 2వది ఏకాదశి అలాంటి పర్వదినాలు వస్తే ఉపవాసం ఉండడం, అంటే గడ్డి మేయకుండా ఏమీ తినకుండా ఉండడం. 3వది ఏమిటంటే జంతువులు అంటే జింకలన్నీ గుంపుగా ఉంటాయి కదా, సమూహంగా ఉంటాయి, నేను ఒంటరిగా ఉండాలి అనుకున్నాడు. ఎందుకంటే ఆయన ఆ జడభరతుడిగా ఉన్నప్పుడు దాన్ని సావాసం చేసినందుకే కదా ఆయనకి ఈ పరిస్థితి వచ్చింది. అందుకని నేను ఇప్పుడు ఒంటరిగా ఉండాలి అనేసి నిశ్చయించుకున్నాడు. చివరి నిమిషం వరకు జింక మీద ప్రేమను పెంచుకున్నందుకే కదా ఆయనకు అనేసి ఇప్పుడు ఒంటరిగా ఉండాలి అనుకున్నాడు. అలాంటి ప్రేమలకు సంబంధాలకు దూరంగా ఉండాలి అని ఒంటరిగా జీవితం ప్రారంభించాడు. అలా ఒంటరిగా జీవిస్తూ నదీ స్నానాలు చేసుకుంటూ ఉపవాసాలు చేసుకుంటూ నా జన్మకు ఇంతే అని నిర్ణయించుకొని వాటన్నింటినీ జాగ్రత్తగా చేసుకుంటూ ఆ జింక జన్మ నుండి బయటపడ్డాడు. జింక జన్మలో ఏ తప్పులు చేయకుండా బయటపడ్డాడు. ఇలా మనిషి జన్మలో తప్ప ఏ జీవి జన్మలోనూ ఏమీ చేయలేరు అని పరమాత్మ ఉపదేశం చేశాడు. హరి ఓం తస్సత్.